యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో విశ్వాసులకి అదే రీతిగా దైవ సేవకులకి అందరికీ ప్రభు పేరట వందనాలు. మరి ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యము మనం చూద్దాం. సామెతలు 22 అధ్యాయము 1వ వచనం ఒకసారి చూద్దాం. ఇక్కడ గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరును, వెండి బంగారము కంటే దయను కోరదగినవి. ఐశ్వర్యవంతులు దరిద్రులను కలిసి ఉందురు, వారందరినీ కలుగు చేసిన వాడు యెహోవాయే. దేవుని బిడ్డారా, చక్కటి ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటలు మనము వింటున్నాం. మరి ఇక్కడ దేవుని లేఖనాలు ఏం చెప్తుందంటే, చూడండి, దేవుడు మన దగ్గర కోరవలసింది ఏంటంటే, ఒకవేళ మన దగ్గర డబ్బు ఉంటే దేవుడు సంతోషపడడు. మన దగ్గర ఆస్తి పాస్తులు పదవులు ఉంటే దేవుడు మరి సంతోషపడడు. కాబట్టి దేవుడు ఏము సంతోషపడతాడంటే, దేవుని దగ్గర మనం ఏం సంపాదించాలంటే, దేవుని నమ్ముకొని మంచి పేరు సంపాదించాలి. మంచి దేవుని కోసము మనం జీవించాలి. దేవుని దగ్గరికి ఉండాలి. దేవుని మాటల ప్రకారం జీవించినప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే మంచివారుగా తయారు చేస్తాడు, మంచి స్థితిలో తీసుకెళ్తాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు అంతకాల దినంలో మరి ఈ కడవారి కాలంలో మరి ఎలా ఉంది అంటే ఘోరంగా ఉంది. అంటే చిన్నోడు లెక్కే, పెద్దోడు లెక్కే ఉంది. ఈ ఆపదలు వచ్చినప్పుడు ఒకరినొకరిని కూడా చూడలేని పరిస్థితి ఉంది దేవుని బిడ్డారా. అందుకని ఇక్కడ ఏముందంటే గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును, వెండి బంగారముల కంటే దయను కోరదగినవి. చూడండి దేవుని బిడ్డారా, మనకు దయ కావాలన్నమాట. అంటే మనము దేవుడు జాలి కలిగిన దేవుడు కాబట్టి, దయ కలిగిన దేవుడు కాబట్టి, కృప కలిగిన దేవుడు కాబట్టి, ఆ దేవుడు ఏం చేసిందంటే అందరినీ సమానంగా ప్రేమించి, అందరినీ ప్రేమించి, అందరినీ ఆదరించి, అందరినీ ఓదార్చి బలపరిచిన దేవుడు. అలాంటి దేవుని దగ్గర ఉన్న లక్షణాలు మనకు కూడా కావాలి. మనం కూడా యేసు ప్రభువులకు జీవించాలి, యేసు ప్రభువులకు బ్రతకాలి, యేసు ప్రభువులకు ఉండాలనేది ప్రతి ఒక్కరి ఆశ ఉంటుంది. కానీ ఆ ఆశని ఎవరు నెరవేర్చలేరు, ఆ ఆశ ఎవరు పొందుకోలేరు కూడా సరిగా. అంటే కొందరు పొందగలిగిన వాళ్ళు ఉంటారు, కొందరు పొందలేరు. ఎందుకంటే ఆశ ఉంటుంది కానీ మరి అది ఆశకి నెరవేరినట్టు మనం ఆశ నెరవేరాలంటే మనం లేఖనాల ప్రకారం ఉంటే దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. చూడండి దేవుని బిడ్డలారా, అక్కడ ఏమంటుందంటే 2వ వచనం ఏమంటుందంటే, ఐశ్వర్యవంతులు దరిద్రులను కలిసి ఉందురు, వారందరినీ కలుగు చేసిన వాడు యెహోవాయే. చూడండి దేవుని బిడ్డలారా, మరి ధనవంతులకైనా దరిద్రులకైనా, లేకపోతే ధనవంతులకైనా బీదవారికైనా, ధనవంతులకైనా బీదవారికైనా దేవుడే పుట్టించాడు. దేవుడే మనలందరినీ కలవి చేసి. కానీ చిన్న పెద్ద ఎందుకు తేడా ఉందంటే, మనసు తత్వం ఒక్కొక్క రీతిగా ఉంటుంది. అంటే మనోళ్ళు ఏమంటారంటే పనితీరు ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా ఉంటుంది పనితీరు. కానీ మనసు తీరు కూడా ఒక్కొక్క రీతిగా ఉంటుంది. ఒకడేమో దేవుడు మనల్ని ఒకేసారి పుట్టించాడంటే, ఒకడేమో దేవుని తెలివి కలిగి అంటే తెలివిగా ఉంటాడు, ఒకడేమో తెలివి ఉన్నా కూడా చేయలేకపోతాడు. కానీ ఇక్కడ ఏమంటుందంటే ఐశ్వర్యవంతులు దరిద్రులు
కలిసి ఉంటారు. అంటే ధనికులు బీదవాళ్ళు కలిసే ఉంటారు. కానీ దాంట్లో కలిసి ఉంటారు. వారందరినీ కలుగజేసిన వాడు యెహోవాయే. అందరినీ కలుగజేసిన వాడు యెహోవాయే. కానీ దేవుని బిడ్డలారా, ఈరోజు మనలందరినీ పుట్టించిన వాడు, మనలందరినీ కలుగజేసిన వాడు, మనలందరినీ మరి పుట్టించి కలుగచేసి మనకి భూమి మీద పెట్టిన ఆ వ్యక్తి ఎవరంటే యేసు ప్రభు వారు. కాబట్టి అందుకని యేసు ప్రభు మాట మనం విని దాని ప్రకారము మనం జీవిస్తే ఖచ్చితంగా దేవుడు మన పట్ల గొప్ప ఆశీర్వాదము దేవుడిస్తారని నేను విశ్వసిస్తున్నా. మా అందరూ మరి విశ్వసించాలి. అప్పుడే దేవుడి మరి ఏంటంటే ఇంకొక వచనం చదువుదాం. బుద్ధివంతుడు అపాయం వచ్చుట చూచి దాగ్గును, జ్ఞానం లేని వారు ఓసింపక అపాదులో పడును. చూడండి దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనం బ్రతకాలంటే, ఈ లోకంలో దేవుడు భూమి మీద ఎందుకు పెట్టాడంటే ఒక పరీక్ష పెట్టడానికే పెట్టినట్టు పెట్టాడు. చూడండి, భూమి మీద దేవుడు నరుల్ని పెట్టి ఒక మానవుడికి భూమి మీద పెట్టి నువ్వు సుఖంగా తిని పండుకో, మంచి సుఖంగా బతుకని దేవుడు పెట్టలే. కష్టపడాలనేది దేవుడు పెట్టాడు. కష్టపడి నువ్వు బ్రతకాలని పెట్టాడు. సుఖాన్ని మనం ఏం చేసామంటే దూరం చేసాం. దేవుడు సుఖంగా బ్రతకాలని దేవుని చిత్తము ప్రారంభం నుండి ఉంది, ప్రారంభంలో ఉంది. కానీ ఏం చేసామంటే మనం సుఖంగా బ్రతకదానికంటే కష్టంగా బ్రతికేదానికి ఆశించాం. ఎందుకంటే ఆదమవ ఏం చేశారంటే పాపం చేశారు. ఇదిగో ఈ తోటలో పండ్లంతా మీకోసమే నేను ఈ తోట వేసాను, ఈ తోటలో ఉన్న పండ్లు మీరే తినాలి, మీరే మంచిగా హ్యాపీగా ఈ తోటలో ఉన్న పండ్లు తిని నాకు స్తుతించాలి, నాకు ఆరాధించాలని అవ్వకి చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే అది ఇష్టపడి ఏం చేశారు, అవ్వ పాపం చేసింది, తినొద్దు అని ఆ పండు తినేసి చేయొద్దు పని చేసి ఏం చేసిందంటే పాపం. దానివల్ల మనకేమొచ్చిందంటే కష్టపడాలి, భూమి మీద కష్టపడి బ్రతకాలి. చూడండి, అందుకని కష్టపడాలంటే మనకు తెలివి ఉండాలి, జ్ఞానం ఉండాలి, బుద్ధి ఉండాలి. చూడండి, దేవుని బుద్ధి జ్ఞానము తెలివి లేనివాడు చచ్చిన శవంతో సమానం దేవుని బిడ్డలారా. కానీ ఈరోజు దేవుడు ఏమంటున్నాడంటే మనం ఒక మంచివాడిగా తయారవ్వాలంటే, మనకు మంచి పేరు రావాలంటే మనం ఏం చేయాలంటే దేవుని మాట ప్రకారము మనం జీవిస్తే దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తారు. చాలా మనము లోకంలో ఏం ఆశిస్తామంటే, ఈ లోకంలో ప్రతి ఒక్కరు కూడా క్రైస్తవుడు అయినా, హిందూ అయినా, ముస్లిమ్స్ అయినా ఏం ఆశిస్తామంటే మనకు ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలి, మనకు ఒక హోదా ఉండాలి, లేకపోతే మనకు ఒక బంగారం, ఆస్తి, ధనం ఉండాలని ఆశిస్తాం. కానీ అది కాదు దేవునికి కావాల్సింది. అది కాదు. దేవుడు మన మీద ప్రేమ కలిగి ఉన్నాడు, మనల్ని ప్రేమిస్తున్నాడు. ఏం ఆశిస్తున్నాడంటే మీరు మంచివారుగా ఉండాలి. మంచివారు అంటే ఏ పాపం లేని వారుగా, లేకపోతే ఏ మచ్చ లేని వారుగా, మంచివారుగా, మీ మాట తీరు, మీ నడక తీరు, మీ చూపు తీరు మంచిగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. అందుకే మంచి పేరు, అప్పుడు మంచివాడికే మంచి పేరు అంటే. చూడండి, యేసు ప్రభు ఏమనంటే నాలో పాపం ఉంటే మీరు ఎవరైనా చూపించగలరా అన్న. యేసు ప్రభు పరిశుద్ధుడు కాబట్టి, దేవుడు కాబట్టి ఆయనలో ఏ పాపము లేదు, ఎవరు చూపించలేము. కానీ అందుకే మానవుడు కూడా మీరు ఇలా బతకండి, ఇలా జీవించండి, అప్పుడు మీకు మంచి పేరు వస్తుందని యేసు ప్రభు వారు మనల్ని చెప్పాడు, మానవులకు చెప్పాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు ఇక ఏంటంటే మనకు ప్రతి క్రైస్తవుడు కూడా, ప్రతి విశ్వాసి కూడా మనకు మంచి పేరు కావాలంటే దేవుని మాట ప్రకారం జీవించాలి. అదే రీతిగా ఏమంటున్నాడంటే దయ సంపాదించుకోవాలి, దయను సంపాదించుకోవాలి. అదే రీతిగా మళ్ళీ మూడోది ఏంటంటే దేవుడు మనలందరినీ కలుగజేసిన వాడు యెహోవాయే, యేసు ప్రభు దేవుడే. అదే రీతిగా నాలుగోది ఏమంటాడంటే బుద్ధిమంతుడు అవ్వాలనేది ఆశ. ప్రతి ఒక్కరు దేవుడు ఖచ్చితంగా బుద్ధి జ్ఞానం ఇస్తాడు.
సర్వ ఏమంటే జ్ఞానం లేని ఎడల నన్ను అడుగుడి మీకు జ్ఞానం అనుగ్రహిస్తానని యాకోబు 1:5లో చెప్తుంది. అందుకని ఇక్కడ ఏమంటుంటే జ్ఞానం లేని వారంట ఆపదలో పడతారు. చూడండి, జ్ఞానం లేకుంటే ఎంతోమంది చనిపోతున్నారు. భార్య బిడ్డలు ఎలా పోషించాలి, ఎలా పని చేయాలి, ఎలా వ్యవసాయం చేయాలి, ఎలా పని చేయాలి, ఎలా కుటుంబాన్ని పోషించాలి అనేది తెలివి జ్ఞానం లేకపోవటం వల్ల చాలామంది పాడైపోయి తాగుడికి బాలసై తిరగబోతూ నరహత్తుకులు, దొంగలు, గూండాలుగా తయారయ్యి చనిపోవటం కారణం జరుగుతుంది. దేవుని బిడ్డలారా గమనించండి. ప్రతి ఒక్కరూ మరి దేవుడు మన పట్ల ఏం కోరుతున్నానంటే నువ్వు మంచివాడిగా తయారవ్వాలని యేసు ప్రభు మన పట్ల కోరుతున్నారు. అందుకనే యేసు ప్రభు దయ మనకు కావాలి. యేసు ప్రభు దయను మనము పొందుకోవాలి. ప్రభువా నీకు దయ కావాలి, నీ కనికరం కావాలి, నీ కృప కావాలి, నీ పరిశుద్ధత కావాలని మనము కోరుకోవాలి దేవుని బిడ్డలారా. అందుకనే ఏంటంటే దేవుడు నీకు నాకు పుట్టించాడు. అదే రీతిగా బుద్ధి కలిగి ఉండాలి. బుద్ధి కలిగి ఉంటే నువ్వేదైనా సాధించగలుగుతావు. నువ్వు భయపడకుండా, దిగులు పడకుండా, నిబ్రమ కలిగి ధైర్యంగా ఉండి నీ కుటుంబాన్ని, నీ సంఘాన్ని, లేకపోతే నీ పరిచర్య సేవ నువ్వు జరిగిస్తావు. కాబట్టి దేవుడు ఈ ఉదయకాల సమయంలో మన అందరితో మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ మాటలు మరి విని దాని ప్రకారము నడవాలని, దేవుని మాట ప్రకారము నడవాలని, జీవించాలని, బ్రతకాలని, ఆశ్రదించబడాలని ప్రభు ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు మనతో మాట్లాడుతున్నాడు. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడు, నీకు వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా. ఈ నీ మాటలు విన్న ఈ వీడియో చూస్తున్నంటే నీ బిడ్డలు ఎవరైనా సరే తండ్రి ప్రభా, నీ మాటలు ప్రభా మంచి పేరు సంపాదించాలి, నీ దయను సంపాదించాలి. నువ్వు నాకు చేసిన, నువ్వు పుట్టించిన వాడు కాబట్టి నువ్వే నా తల్లి, నువ్వే నా తండ్రి అని ప్రభా నీకు అంగీకరించి నీ కోసం జీవించటానికి బుద్ధి కలిగి, తెలివి కలిగి, జ్ఞానం కలిగి జీవించటానికి, బ్రతకటానికి, నీ నామానికి మహిమపరచటానికి, నీకు ఘనపరచటానికి, నీకు నమ్ముకొని నీ ఆశీర్వాదాలు దీవెన పొందుకొని అందరూ ప్రభు ఆశీర్వదించబడి, బలపరచబడి, నీకు సాక్షిగా నిలబడి అయ్యా ప్రభు నీ కోసం బ్రతుకున్నట్టు సహాయం చేసి మీరు మహిమ పొందమని, అందరికీ బలపరచమని, యేసు నామములో దీవించమని, యేసు నామములో స్వస్థపరచమని, యేసు నామములో బాగు చేయమని ప్రార్థన చేస్తూ మా ఈ ప్రార్థన నీ చేతులు సమర్పించి ప్రార్థించి అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. అందరికీ వందనాలు.